Vasavi-Arts&Crafts యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన వీడియో ఏమిటంటే 1 ఇయర్ లోపు బేబీకి పట్టు పరికిని ఎలా కుట్టాలి, బాడీ తీసి దానికి కుచ్చిళ్ళు అనేది ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ వస్తుంది, అది క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ కాకుండా చూడొచ్చు. 1 ఇయర్ బేబీకి 1 ఇయర్ లోపే అనమాట, 6 మంత్ దాటింది. వాళ్ళకి ఇంచుమించు 1 ఇయర్ వరకు ఉండేలాగా కుట్టేయండి మేడం అన్నారు కస్టమర్. అయితే ఇది పట్టు పరికిని ఇలా తీసుకున్నారు. ఇలా వచ్చేసి 1.5 మీటర్ వచ్చింది. పొడవు అనేది ఇక్కడ వరకే ఉంది. ఇంకా ఈ పొడవు ఉంచేద్దాం, ఈ లూజ్ కూడా ఉంచేద్దాం. ఒకవేళ అవసరమైతే ఇలా పిల్ట్లు వేసేసుకుందాం. ఒక 2-3 ఫిల్ట్లు అనేవి వేసేసుకోవచ్చు, ఒక 2 అన్నా వేసుకోవచ్చు, లేదంటే పెద్ద ఫిల్టు ఒకటే వేసుకోవచ్చు. దీనికి లైనింగ్ ఇది ఇచ్చారనమాట. ఇంక ఇంట్లో ఉన్న క్లాత్ ఇది దడసరగానే ఉంది కదా మేడం, కనిపించదని చెప్పేసి ఇది ఇచ్చారు. ఇప్పుడు బాడీ తీసుకుందాం. ముందు ఇలా ఒక బ్లౌజ్ పీసు తీసుకుని ఇది లూజ్ ఉంచుకుందాం. పొడవు 7 అంగుళాలు తీసుకుందాం. పొడవు 7, లూజు ఖర్చు అనేది ఎక్కువ ఉంచుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. 14 ఉంచేస్తున్నాను. 14 అంటేనే ఎక్కువ అనమాట. ఇవి పెంపుడు పట్టీలకి ఇలా తీసేసి లూజ్ ఉంచేసాను. 7 అంగుళాలు. 7 అంగుళాలు అంటే ఎక్కువే అనమాట, అంటే ఖర్చు వేసేసుకుందాము. షోల్డర్ 4 పెట్టుకుందాం. ఇది పట్టీలు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుండే షోల్డర్ తీసుకోవాలి. వెడల్పు 2 అంగుళాలు తీసుకుందాం, ఎందుకంటే వీటిని మడత పెట్టి కుడతాం అనమాట. భుజం అంటే బాడీ పరికిని, దీన్ని బాడీ పరికిని అంటాం కదా. అది 3.5 మెడదింపు. ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకటే దింపిచ్చేద్దాం. చంకదింపు 4 అంగుళాలు ఇద్దాము, అంటే కట్ చేసుకుంటాం కాబట్టి 4 ఇచ్చేద్దాం అనమాట. ఇటు సైడు విడదీసేసుకుని స్టిచ్చింగ్ చేసుకుందాం. విడదీయకుండా కూడా ఉంచేయవచ్చు, అయినా విడదీశాను. విడదీస్తే కొంచెం బాగా అర్థమవుతుందని చెప్పేసి నేను విడదీశాను. ఇది బాడీకి తీసుకున్నాం. ఇది పొడవు ఒక ఫిల్ట్ వేసి మిగతాది ఉంచేద్దాం. ఇక్కడ అంచు ఒకటి ఉంది, ఇక్కడ అంచు కుట్టేసి ఉంది, దళసరగా ఉంది ఇక్కడ. ఇది ఒకటి కట్ చేసేద్దాం మనం. ఈ అంచుతో కుచ్చిళ్ళు పెట్టేస్తే పాపకి ఫ్రీగా ఉండదు కదా, అందుకని ఈ అంచు మడత వేసి ఉన్నది కదా, ఇది కట్ చేసేద్దాం. ఓకే, ఇలా నాటు కటింగ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ కూడా నాటు కటింగ్ ఇచ్చుకోవాలి. ఓకే, పొడవు చూద్దామా ఎంత వచ్చిందో. 21 వచ్చింది. ఒక 16 కానీ 18 కానీ ఉంటే సరిపోతుంది. 16 ఉంచుకుని ఇది ఫిల్ట్ అనేది వేసేసుకుందాం మనం. ఇలా ఫిల్ట్ వేసేసుకుందాం. అంటే ఫిల్ట్ ఎన్ని అంగుళాలు వస్తుంది? ఒక 2.5 అంగుళాలు ఫిల్ట్ అనేది వేసేసుకుందాం. ఇక్కడ ఉంది కదా ఈ ప్లేస్ ఖాళీగా, ఇక్కడ వేసేసుకుందాం ఫిల్ట్. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఏంటి లైనింగు అంటే ఒక బ్లౌజ్ పీస్ ఇచ్చారు. బాడీ తీసి ఇది ఉంచేసాను. మనం కరెక్ట్ పొడవు ఎంత తీసుకుంటామో చూసుకుని మిగతాది ఇది కట్ చేసేసుకోవచ్చు. ఇది కరెక్ట్ పొడవు ఎంత ఉంచుకుందాం అనుకుంటున్నామో చూసుకుని మిగతాది ఉంచేసుకోవచ్చు అనమాట. అంటే ఒక 17 అంగుళాలు పొడవు అనేది ఉంచుకుందాం. 17 అంటే ఇక్కడ ఎంత వచ్చింది? 5, 4.5కి అలా వచ్చింది. 2.5 అంగుళాలు ఫిల్ట్ వేసేసుకుందాం. 17 అంగుళాలు ఉంచుకుందాం. అలాగే దీన్ని కూడా 17 అంగుళాలు ఉంచుకుని కట్ చేసేసుకుందాం. కరెక్ట్గానే ఉంది కదా, ఇంకా దీన్ని విడదీసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే
ఇప్పుడు మరి పడుకునే పాప, ఆ పాపకి సరదాగా గిఫ్ట్గా ఇచ్చారు వాళ్ళు, ఎవరో ఇచ్చారు, వాళ్ళు కుట్టించుకుంటున్నారు అనమాట. అందుకని కొంచెం ఎదిగేలా ఉండేలాగా 1 ఇయర్ లోపుకే సరిపోయేలా ఉండాలి కదా, అందుకని ఇంకా పొడవు మనం ఎక్కువే ఉంచేసుకుందాం. ఓకే, ఇది ఇప్పుడు కటింగ్ అయింది కదా, మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. ముందు బాడీ తయారు చేసుకుందాం. ఇలా పట్టీలు వేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ డాట్స్ వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ లూజు తగ్గుద్ది, ఇది ఖర్చు వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా 2 మడతలు పెట్టుకుని సెంటర్లో ఇలా చిన్ని కటింగ్ ఇచ్చుకోవాలి. దీనికి కూడా సెంటర్లో కటింగ్ ఇచ్చేందుకు. ఓకే, ఇది ఈ ఇక్కడ వరకు వచ్చేయాలి. ఈ నాటు కటింగ్కి
సరిపోవాలి ఇలా. లైనింగ్ తీసుకున్నాం కదా, ఈ లైనింగ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇలా తిరగేసుకుని ఈ లైనింగ్ అనేది దీని మీద కుచ్చులు పెట్టుకోవాలి. ఇది 2 పార్ట్లు కాబట్టి ఒక పార్ట్కి ఒకటి ఒక పార్ట్కి ఒకటి వచ్చేలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ సరిగ్గా ఈ ఫ్రంట్కి వచ్చేసరికి ఈ అతుకు రావాలి. ఓకే, మళ్ళీ డబల్ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ అతుక్కోవాలి.
ఇలా 4 కలిపి తిప్పి ముందు ఈ 2 విడదీసుకోవాలి. పీచులు రాకుండా ఇలా మడత పెట్టి కుట్టేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ 2 కలుపుకోవాలి. ఇలా అయితేనే ఫిల్ట్ వేసుకోవడానికి బాగుంటుంది. ఎప్పుడైనా ఫిల్ట్ విప్పుకోవాలన్నా కూడా కుదురుతుంది, లేకపోతే 2 కలిపేసుకుంటే ఫిల్ట్ అనేది కుదరదు. ఓకే, అడుగున ఇది కూడా మడత వేసుకుంటే బాగుంటుంది. మనకి ఒకవేళ లోపల పొడుగ్గా ఉన్నా కూడా కనిపించదు అనమాట. బాగుంది కదా. కావాలి అనుకుంటే ఇంకో ఫిల్ట్ కూడా ఇలా వేసుకోవచ్చు అనమాట. కాకపోతే వాళ్ళు సంక్రాంతికి వేసుకుంటామని అన్నారు. ఈలోపు పాప పొడుగవుద్ది కదా అని పొడిగే ఉంచామన్నారు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.